అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో లేదో, అప్పుడే మా ప్రొఫెసర్ నాగేశ్వర్ డ్యూటీ ఎక్కేసాడు. మామూలు ఏడుపు గాదు. ఈడి ఏడుపంతా అదో రకమైన ఏడుపు మాట. ఇప్పుడు గుర్తుకొచ్చేసినాయి. విభజన చట్టంలోని హామీలు, గతంలో మోడీ చెప్పిన మాటలు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బయటకొచ్చేసారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు జాయిన్ అయ్యారు, అది నాకు చెప్పాలి. నాకు చెప్తే నాకు నాకు అభ్యంతరం లేదంటాడు. అంటే ఆయనకి చెప్తే అభ్యంతరం లేదంట. ఒకసారి ఈ పనోడు ఏం మాట్లాడాడో వినిపించి మాట్లాడదాం. ఒకసారి వినిపిస్తాను చూడండి. దక్కింది. సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాకు చెప్పారు అంటే అది అవుతుంది అని కాలేదు అని నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా. నాకు తెలిసినంత వరకు మోడీ మొదటి 4 ఏళ్ల తర్వాత మోడీ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, మాకు మోసం జరిగింది, అన్యాయం చేశారు అనే కదా టీడీపీ బయటకు వచ్చింది, ధర్మ పోరాట దీక్షలు చేసింది. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత ఇచ్చారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని కనుక తెలుగుదేశం చెప్తే నాకు అభ్యంతరం లేదు. నీకు అభ్యంతరం లేకపోవడానికి ఎవడయ్యా నువ్వు అసలా? నీకు అభ్యంతరం లేదా లేకపోవడానికి ఎవడు నువ్వు అసలా అంటున్నా? నీకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న సంబంధం ఏంటి? ఎవడవు నువ్వు అసలా? నీకు దేనికి చెప్పాలి? నీ వల్ల ఉపయోగం ఏంటి రాష్ట్రానికి? నువ్వు చేసిన సేవ ఏంటి రాష్ట్రానికి? నీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నీ వల్ల దమ్మిడి వీళ్ళ ఉపయోగం లేదు. మన ప్రొఫెసర్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ఎట్టేసుకొని, సరే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు, దాని మీద నీకు 1,00,000 వచ్చినా, 10 లక్షలు వచ్చినా, లేదంటే 50 లక్షలు వచ్చినా, లేదంటే 50 రూపాయలు వచ్చినా, దాని ద్వారాగా వచ్చే ట్యాక్స్ నువ్వు తెలంగాణ ప్రభుత్వానికి కడతావు, కానీ మాకు కట్టవు కదా. మాకు కడతావు? మా రాష్ట్రానికి ఏమైనా కడతావు నువ్వు? అసలు ఎవడవయ్యా నువ్వు? నీకు చెప్తానికి నీ వల్ల ఏంటి ఉపయోగం అంటున్నా? నువ్వు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి చేసిన మేలు ఏంటి అని అడుగుతున్నావు. లేదు, పావలాభాల ఉపయోగం లేదు నీ వల్ల. నీకెందుకు చెప్పాలి? గత 5 ఏళ్ల కాలం పాటు నువ్వేం పీకేవని చెప్పేసి అని. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మనం పీకింది ఏంటంట? ఎందుకు అడగలేదు మనం? అప్పుడు రాష్ట్ర ప్రయోజనం నీకు గుర్తుకు రాలేదా? విభజన హామీలు మనకు గుర్తుకు రాలేదా? అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే మన మేధావుతనం అంతా కూడా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేసేయడమే. మన బుర్రలో ఉన్న దరిద్రాన్ని అంతా అప్పుడు బయటెట్టేయాల. అక్కడ తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ప్రశ్నించలేం, మనం పోసేసుకుంటాం అక్కడ. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా సరే అక్కడ ప్రభుత్వాలను ప్రశ్నించలేడు, ఉనికిపోతాడు, గజ గజ గజలు ఆడిపోతాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నా కానీ పోయేసుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి గుడ్లు ఎగరేసుకొని ఇంకా మన మేధావుతనాన్ని అంతా కూడా ఇక్కడ నిరూపించేయాలి ఇక్కడ. అవునా కదా? అంతేనా? ఇలాంటి అప్పాబాయ మాటలు మా దగ్గర చెప్పమాక. నీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒరిగింది ఏంటో చెప్పి, నువ్వు చేసిన సేవ ఏంటో చెప్పు. మరి మీరెందుకు మాట్లాడుతున్నారని మేము ఇక్కడే చేస్తున్నాం. మాకు వచ్చే జీతాల్లో మేము ట్యాక్స్ ఇక్కడే కడుతున్నాం. మేము ఆంధ్ర రాష్ట్ర పౌరులమే మేము. నువ్వు కాదు కదా. మరి నీకు ఎందుకయ్యా? నీకేం సంబంధం అసలు? రాష్ట్రానికి నీకు సంబంధం ఏంటి అసలు? మరి మీకెందుకు చెప్పాలి అసలు? మరి గత 5 ఏళ్ళ కాలం పాటు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగలే? నువ్వు అడిగినట్టు ఏదో ఒక వీడియో చూపించు నాకు. ఇప్పుడు నువ్వు మాట్లాడిన విభజన హామీలు, ప్రత్యేక హోదా గురించి, అమరావతి గురించి, బీజేపీ వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేసినట్టు గత 5 ఏళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి అడిగిన వీడియోలు ఏమైనా ఉంటే కనుక ఒకసారి చూపించు మాకు. అప్పుడు మాకు అభ్యంతరం లేదు, నాకు అభ్యంతరం లేదు. కొన్నప్పుడు నువ్వెవడవో తెలియదు, నీకు మాకు సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి ఇక్కడ సమాధానాలు చెప్తే కూర్చోవాలా? అలాగే నీకు అభ్యంతరం లేదా? ఇక నీది నువ్వు కడుక్కోలేవా? నీది నువ్వు వేయలేవా? నీకు మళ్ళీ 2-3 తోడు ఉండాలా మనం ఏ పని చేసినా కానీ. మనకు ఒక సహాయం లేకపోతే మన పని మనం ఏం చేసుకోలేం, కానీ మళ్ళీ నీకు ఒక సమాధానం చెప్పాలా? ఉన్న మర్యాదలు పోగొట్టుకోవద్దు, ఉన్న గౌరవం పోగొట్టుకోవద్దు. చెప్పే కాడికి చాలా మర్యాదగా చెప్తాం మేము. నీకు చెప్పిన కాడికి చాలా మర్యాదగానే చెప్తాం. నువ్వు దాన్ని నిలబెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు రాగానే ప్రజాస్వామ్యము, విభజన హామీలు, ఆంధ్ర రాష్ట్రం ప్రజాస్వామ్యం అని మాట్లాడితే బాగోదు. చూడు, నువ్వు అందరినీ ప్రశ్నించి నువ్వు ఈ మాట చంద్రబాబు నాయుడు గారిని అడిగావనుకో, పోన్లేరా గతంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాట్లాడాడు, అలాగే కేసీఆర్ గురించి మాట్లాడాడు, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతున్నాడు. నిజంగా ప్రజల తరఫున మాట్లాడే వ్యక్తిరా, పోరాట తత్వం ఉంది మనోడి దగ్గర అని అనుకోవచ్చు. మనం అక్కడ సచిన్ పిల్లిలాగా ఉండి ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చాలా చండాలంగా ఉంటది.
మా రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలు నాయన. మీ పాత్ర కూడా గట్టిగానే ఉంది. కాబట్టి అన్నీ మూసుకుని ఉంటే బాగుంటది. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఆయనకు తెలుసు. మీలాంటి వాళ్ళు చేత చెప్పించుకునే స్థాయిలో ఆయన లేడు. ఆ స్థితిలో ఆయన లేడు. మీరు మూసుకొని ఆ పనికిమాల డిబేట్లు, ఆ పనికిమాల విశ్లేషణ చేయడం మానేస్తే మంచిది. ఇంక విషంగా అక్కడానికి తయారైపోతాడంటే ప్రతి ఒక్కడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడో లేదో అప్పుడే వచ్చేసాడు. అప్పుడే మొదలు ఏడుపు. నీకు మాకు సంబంధం లేదు కదా, నువ్వు మా రాష్ట్ర వ్యక్తి కాదు కదా, మాట్లాడు మాకు అసలు. అక్కడ మాట్లాడకుండా నువ్వు చేసింది ఏంటి చెప్పు. నాకు అభ్యంతరం లేదు, వీడికి అభ్యంతరం లేకపోతే ఎవరికి కావాలి, నీకు అభ్యంతరం ఉంటే ఎవరికి కావాలి, లేకపోతే ఎవరికి కావాలయా, ఎవరికి అవసరం, ఎవరి కోసం అంటున్నా. మనం 4 రూపాయలు సంపాదించేసుకోవడానికి మనం ఏది పడుతుంది మాట్లాడకూడదు. టీవీ డిబేట్లో కూర్చొని, యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఆడి దగ్గర వీడి దగ్గర 10 పాతకొని మింగేస్తా జేబులు నింపేసుకొని మన ఇక్కడ విషయాలకు ఎక్కకూడదు. ఇక్కడ అంటే నేను నీ గురించి మాట్లాడట్లే, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా చెప్తున్నా కలిపి. చాలా మంది మేధావులు ఉన్నారు. ఈ గత లాస్ట్ ఒక 2 సంవత్సరాల్లో చాలా మంది మేధావులు చూసాం మేము. అందరూ హైదరాబాద్లో ఉన్న విషయం కక్కేయడమే. ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఒకడికి తెలియదు. పోనీ వీళ్ళ వల్ల ఏదైనా మేలు జరుగుతుందా ఆంధ్ర రాష్ట్రాల కంటే అది లేదు. పోనీ ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులు అంటే అది కూడా కాదు. అక్కడ ప్రభుత్వాల గురించి ఏడండి, అక్కడ ప్రజల గురించి ఏడండి. అక్కడ ప్రజలే ఉన్నారు. అక్కడేం ప్రజలు కాకుండా ఏం దేవుళ్ళు ఏం కదా, వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు కూడా సమస్యలతో కొట్టుమిట్టి ఆడుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటది. ఎందుకు పక్క రాష్ట్రమైన మా మీద పడితే ఏమొచ్చుద్ది. నేను చాలా సందర్భాల్లో చెప్పాము, మీ రాష్ట్రం గురించి నువ్వు వేడు అనవసరంగా ప్రతి దాంట్లో ఏలెట్టి గొడ్డలు దించుకోమాకు. నువ్వు వయసు మీద పడింది కదా, కొద్దిగా ఆ మర్యాద కాపాడుకో అని మాట్లాడితే ఏడ్చి కేసులు పెట్టేస్తాం. నన్ను అలాగన్నారు, నన్ను ఎలాగన్నారు అని చెప్పేసి అని. కంగారు పడ మాకు, పెట్టావుగా కేసు, నీ మీద కూడా పెడతా. అర్థమైందా? 1 కాదు 4-5 పెడతా నీ మీద. నిన్ను రప్పించకపోతే నన్ను అడుగు, నువ్వు కలితే మళ్ళీ ఇంకో కేసు పెట్టుకున్నా మీద. 1 కాదు ఇంకో 2 పెట్టుకున్నావు, నాకు ఏం అభ్యంతరం లేదు. నేను డైరెక్ట్గా చెప్తున్నా, నేను ఖచ్చితంగా తిప్పిస్తాను ఇక్కడికి కేసు పెట్టి. నువ్వు ఇలాగే వక్రీకరించి మాట్లాడు, నీ మీద కేసులు ఫైల్ చేయ. కేసు పెట్టకపోతే నన్ను అడుగు. ప్రతి ఒక్కడికి ఇది ఒక అలవాటు అయిపోయిందా, బొమ్మలాట మాట. చంద్రబాబు నాయుడు ఇవన్నీ పట్టించుకోరలే, మనం ఎన్నైనా మురిగేయచ్చు అని చెప్పని అనుకుంటున్నామో అవన్నీ ఏం ఉడకో, బాగా గుర్తుపెట్టుకో. చాలు, విషం కక్కిన మట్టుకు చాలు. నువ్వు అతి మాటలు అతి పేలాపం పేలొద్దు. ఏం చేయాలో మాకు తెలుసు, మేము చేసుకుంటాం. నువ్వు అక్కడ మూలలో స్టూడియోలో కూర్చొని నువ్వు పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తే నీ ఉపన్యాసాల వల్ల ఏం బాగుపడిపోయేది ఏం ఉండదు. నువ్వు ఎంత మేధావో, నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయో ఆ పాత పుస్తకాల పైన బొమ్మ విషయంలోనే మాకు అర్థమైపోయింది. ఇంత లేఖితనంతో ఇన్ని తెలివితేటలతో ప్రొఫెసర్ అటాక్ అయిపోయాడు బాబు అని అనుమానం కలిగేసింది మాకే. ఆ అనుమానం మాకు కలిగేసింది. మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక 1-10 రోజుల పాటు ఎక్కడ మాట్లాడాలి. మళ్ళీ ఇప్పుడు తయారైపోయావు. నువ్వు ఎప్పుడు మాట్లాడినా ఇలాగే మాట్లాడుతావు, మాకు గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడితో కట్టిపెట్టేసి ఆపేస్తాం మంచిది.